శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం ఎచ్చెర్ల మండలాలలో కాలుష్యభూతం పట్టిపీడిస్తుంది. వాయు జల కాలుష్యాలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఓవైపు కాలుష్యం, మరోవైపు దుర్వాసనలతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ జలాలు కలుషితం కావడంతో ప్రజలు పలు రుగ్మతలకు గురవుతున్నారు. పరిశ్రమలు ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని, తమ పిల్లల జీవితాలు బాగుపడతాయని భావించి ఇక్కడి ప్రజలు కాలుష్యపు కోరలలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందజేస్తారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రణస్థలం, ఎచ్చెర్ల మండలాల పరిధిలో పారిశ్రామిక కారిడార్ ఉంది. అయితే ఈ ప్రాంతంలో ప్రముఖ రసాయన పరిశ్రమలు, అదేవిధంగా ఆ ఫార్మసీ కంపెనీలు నడుస్తున్నాయి. ఏదైతే 16వ నెంబర్ జాతీయ రహదారి కానుకుని ఉన్న ఈ పరిశ్రమలు ఆ కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. చెన్నై హౌరా నేషనల్ హైవేపై రణస్థలం మండలం పైడిభీమవరం ప్రాంతంలో ఏర్పాటైనటువంటి ఆ పరిశ్రమలు ఆ నిత్యం కాలుష్యాన్ని వెదజల్లుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ఆ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు నిత్యం భయంగా బతుకుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో ఏదైతే పైడిభీమవరం, ఎచ్చెర్ల మండలాల పరిధిలో కాలుష్యాన్ని వెదజల్లే రసాయన పరిశ్రమలు, అదేవిధంగా ఫార్మా పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో ఆ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఆ భూగర్భ జలాలు కూడా పూర్తి స్థాయిలో కలుషితం అయిపోతున్న పరిస్థితి ఉండడంతో ప్రజలు అనారోగ్యం పాలై రోగాల బారిన పడుతున్నారు. ఏదైతే పారిశ్రామిక వ్యర్థాల వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర తీరం మొత్తం కలుషితం అయిపోతుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల మత్స్య సంపద తగ్గిపోతుందని స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ ఫ్యాక్టరీ అవసరాల కోసం పరిశ్రమల యాజమాన్యాలు భారీగా బోర్లు వేయడంతో భూగర్భ జలాలను ఫ్యాక్టరీ అవసరాల కోసం వినియోగించడంతో ప్రజలకు ఏటా వేసవిలో నీటి కష్టాలు తప్పడం లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఆ నీటి కష్టాలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కాలుష్యం కారణంగా పంటల దిగుబడి కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయిందని చెప్పి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైడిభీమవరం, ఎచ్చెర్ల ప్రాంతాల్లో కాలుష్యం అధికంగా ఉండడంతో ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు ఆ నిత్యం భయాందోళనతో బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రభుత్వం ఇప్పటికైనా పరిశ్రమల నుండి వచ్చేటటువంటి కాలుష్యాన్ని, అదేవిధంగా వ్యర్థాలను నియంత్రించాలని చెప్పేసి స్థానికులు, అదేవిధంగా పర్యావరణ ప్రేమికులు కోరుతున్న పరిస్థితి ప్రస్తుతం ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ప్రసన్న కుమార్తో సత్యనారాయణ, రాజ్ న్యూస్, శ్రీకాకుళం.